హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ధనియాలు మెంతులు వేసుకుందామని నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఇది కుండీలో మట్టి ఎరువు కలిపి పోసి ఉంచారండి. దీంట్లో ఈ ఉండలు లేకుండా నేను తయారు చేసుకొని బెడ్ని రెడీ చేసుకుంటాను. ఇలా అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద ఉండలుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. మెంతులు అండ్ ధనియాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నవి కదా, వీటిలో మొలిచేటప్పుడు అంతంత పెద్ద రాళ్ళ లాంటి పెడ్డలు వచ్చాయనుకోండి, అవి మొలవటానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఈ పైన ఉన్న పెడ్డలన్నీ తీసి పక్కకి వేసేసుకుంటున్నాను. వీటిని మళ్ళీ పెద్ద మొక్కలు ఎక్కడన్నా పెట్టేటప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ పారేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఇవన్నీ తీసి ఇంకో చోటు ఉంచేసుకుంటే పెద్ద మొక్కలు వేసుకునేటప్పుడు అలానే మనం నాటేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మట్టి పెడ్డలన్నీ పెద్ద పెద్దవి ఏమీ లేకుండా నేను ఇలా దీన్ని చదునుగా చేసుకొని రెడీ చేసేసుకున్నాను అన్నమాట. ఇది చూడండి, విత్తనాల షాప్ నుంచి ఇలా తెచ్చుకున్నాను. చిన్నగా ఉన్నాయి ధనియాలు ఇవి. ఈ ధనియాలు ఈ షాప్ ఏంటంటే మనకి పొలాలకి విత్తనాలు అమ్ముతారు కదా, ఆ షాప్లో తీసుకొచ్చాను అనమాట. వీటిని నలిపి వేయొద్దని చెప్పారు వాళ్ళు. నలిపి వేస్తే మొక్క చాలా చిన్నగా వస్తుందంట, బలంగా రాదంట, సన్న పిలకలు వస్తాయండి. అలానే వెయ్యండి అని చెప్పారు. సో నేను ఇలానే వెయ్యాలనుకుంటున్నాను. ఈ కుండీలో నేను సగానికి ధనియాలు సగానికి మెంతులు వేసుకోబోతున్నానండి. ఎందుకంటే ఫుల్ టబ్లో వేసాను అనుకోండి, అంత నాకు అవసరం ఉండదు. మళ్ళీ ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక కుండీలో ఇలానే వేసుకుంటాను. ఇప్పుడు దీని మీద పల్చగా ఒక లేయర్ మట్టి వేసుకుందాము. ఈ విత్తనాలు అన్నీ ఎగిరిపోకుండా, ఆ పిచ్చుకలు అవి కొట్టేయకుండా ఒక లేయర్ ఆఫ్ మట్టి వేసేసుకుందాము. ధనియాలు అసలు కనిపించట్లేదు, మొత్తం ఒక లేయర్ ఆఫ్ మట్టి వేసేసుకున్నాను. ఇంకో హాఫ్లో మెంతులు వేసుకుంటానండి. ఇప్పుడు చూడండి, మెంతులు ఇలా చల్లుకున్నాను. దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ మట్టి వేస్తాను. ఇప్పుడు చూడండి, మెంతులు అసలు కనిపించట్లేదు. ఒక లేయర్ బాగా మట్టి వేసేసుకున్నాను అన్నమాట. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ అది ముంచాలండి. ఎందుకంటే వేర్లు వచ్చిన తర్వాత ఆ వేరు వ్యవస్థ గట్టిగా లోపలికి ఉండి మనం నీరు అది పోసినప్పుడు పైకి ఎగిరిపోకుండా, వాలిపోకుండా ఉండటానికి ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే అంతకుముందు నేను 2-3 సార్లు వేసినప్పుడు నేను చేసిన పెద్ద పొరపాటు అది. ఈ చిన్న మొలకలు మొలిచేటప్పుడు మనం నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్ళతో పాటు అవి గట్టిగా లేకపోతే, నేల గట్టిగా లేకపోతే అవి వాలిపోతాయి అన్నమాట. మళ్ళీ రావు, వేర్లతో సహా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అవి మొత్తము వేర్లతో కూడా బయటకు వస్తాయి, మనకు మొలకలు నిలబడవు అన్నమాట స్ట్రాంగ్గా. అందుకని ఇలా మనం ప్రెస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ మొత్తం టబ్బును మొత్తం నేను హాఫ్ ధనియాలు, హాఫ్ మెంతులు వేసుకున్నానండి. ఇప్పుడు నీళ్లు చిలకరించుకుందాం దీని మీద.
ఈ కుండీలో ఇప్పుడు నాటుకున్నాం కదా, దీనికి సంబంధించిన మొలకలు ఎన్ని రోజులకు వస్తాయి ఏంటి అన్నది ఎవ్రీడే అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను. బాయ్.